మీరు ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మోసపోయిన సందర్భాలు ఉన్నాయా లేదా? ఇది చేతులెత్తండి. మీరు నాకు కనపడరని తెలుసు. కానీ అన్‌కాన్షియస్‌గా మీరు చేతులెత్తారు అంటే మీరు ఎంత సఫర్ అయ్యి, ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అతి పెద్ద ఛాలెంజ్ ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మోసపోవటం. ఆ మోసపోవటం అనేది డబ్బు రూపంలో కావచ్చు, రిలేషన్‌షిప్ రూపంలో కావచ్చు, పేరు కోల్పోవటం కావచ్చు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాం. ఎవడిని పడితే వాడిని నమ్ముతున్నాం. ట్విస్ట్ ఏంటంటే అండి, మోసపోయే వాళ్ళు, ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే వాళ్ళు ఏమంటారంటే, ఏంటో కశ్యప్ నాకు నేను చాలా మంచోన్ని, నేను చాలా సాఫ్ట్ హార్టెడ్, అదేంటో నా మంచితనమే నాకు ఇబ్బంది కలగజేస్తుంది. సారీ టు సే దిస్, మీ మంచితనం కాదు, మీ చాతగానితనం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వటం, ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వటం దేనికి సంకేతమో తెలుసా? ఇమోషనల్ వీక్‌నెస్‌కి సంకేతం. ఎమోషనల్‌గా మనం స్ట్రాంగ్ ఉన్నామా, వీక్‌గా ఉన్నామా అని చెక్ చేసుకోవటానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇది నేను చెప్పింది కాదు. సైన్స్, రిసర్చ్ చెప్తుంది. ఆ లక్షణాల్లో ఒకటి ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం. మై డియర్ ఫ్రెండ్స్, మీ హార్ట్ చాలా మంచిది కావచ్చు. మీకు చాలా మంచితనం ఉండొచ్చు. మీరు మంచోళ్ళు కావచ్చు, కాదనట్ల. కానీ మీ మంచితనానికి బౌండరీస్ ఉండకపోతే మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరు పడితే వాళ్ళొచ్చి ఈజీగా మిమ్మల్ని మోసం చేసి అడ్వాంటేజ్ తీసుకొని వెళ్ళిపోతారు.